హాయ్ అండి. దీన్ని దిబ్బ రొట్టె అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి దిబ్బ రొట్టె పిండిని మనం దీనిలో వేసుకోవాలి. ఇక్కడ నేను 3 గరిటెలు వేశానండి. అంటే మనము ఎంత సైజులో చేసుకోవాలో అంత సైజును బట్టి మనం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మూత పెట్టుకొని మనము సిమ్‌లో ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసాను చూడండి. పైన ఉడకలేదు, తెల్లగా ఉంది. ఇంకొద్ది సేపు ఉడికించుకున్నట్లయితే మొత్తం కుక్ అవుతుందండి. మొత్తం కూడా ఉడికిపోయింది. చూడండి ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాను. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత దీన్ని మరలా మనము మధ్యలోకి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకోవడం వలన లోపల మందంగా ఉన్నటువంటి ఈ పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత నాకు దిబ్బ రొట్టె అనేది చక్కగా ఉడికిందండి. నేను ప్లేట్‌లో తీసుకున్నాను. ఈ దిబ్బ రొట్టె కోసం నేను ప్రత్యేకంగా చట్నీ అయితే ఏం చేయలేదు. వంకాయ పచ్చడి ఉంటే దాంతో తింటున్నాను. మీకు దిబ్బ రొట్టె పిండి కావాలి అంటే ఇంకో వీడియోలో మీకు నేను చూపిస్తానండి. అయితే చాలా టేస్టీగా ఉంది. మీరందరూ ట్రై చేయండి.